ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మాధురి గారు హౌస్లోకి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అది డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇన్ని రోజులు పొలిటికల్ కెరియర్లో ఉన్నారు కదా, ఏ విధంగా ఉండబోతుంది? డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే ఏముంది, బిగ్ బాస్ కూడా వెరీ గుడ్ ఇదే. ఇప్పుడు వ్యక్తిగతంగా మాధురి ఎవరన్నది అందరికీ తెలుసు. సో వచ్చిన ఛాన్స్ ఎందుకు మనం పోగొట్టుకోవాలి? అసలు సీజన్ 9 ప్రారంభంలోనే వెళ్ళాల్సింది. కొంచెం మాకు వ్యక్తిగతంగా బిజినెస్ వీటి వల్ల మేము వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి షీ కెన్ పార్టిసిపేట్, నో ప్రాబ్లం. రాజకీయ నాయకులు చేయకూడదని ఏమైనా ఉందా? చేయొచ్చు. ఎందుకంటే 24/7 కెమెరాలు ఆన్లోనే ఉంటే మొత్తం ఒకవైపు మైకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ కెరియర్లో ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఏం దొరుకుతుంది అని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక ఎమ్మెల్సీ కానీ నుండి తను కూడా రాజకీయాల్లో ఉండి మాకు జరిగినటువంటి ఇబ్బందులు, మాకు వచ్చినటువంటి కష్టాలు, ఒంటరిగా మేము ఎదుర్కొనే తీరు, తను కార్ యాక్సిడెంట్లో ఒంటరిగా ఉంది, నన్ను అటాక్ చేసేయడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఒంటరిగానే ఉన్నాను. ఒంటరిగానే ఇద్దరం కూడా కొన్ని వేల మందిని ఎదుర్కొని వచ్చాం. ఈరోజు ఒక్క ఏడాదిలో తిరగబడేటప్పటికి వస్త్ర వ్యాపార రంగంలో టెక్స్టైల్స్లోకి మళ్ళీ పికప్ అయ్యాం. కొంతమందికి జీతాలు ఇచ్చి పోషించగలిగే స్థాయికి వచ్చాం. అన్నీ ఎదుర్కొంటూ 95% నెగిటివిటీ నుంచి 60-70% పాజిటివిటీకి వచ్చేసాం. ఇన్ని ఎదుర్కొన్న మాకు అన్ని వాస్తవాలే చెప్పాం ప్రజలకి. ఏ రహస్యాన్ని దాచుకోవాలా? బిగ్ బాస్లో కెమెరాస్ ఉండొచ్చు, మీలాంటి కెమెరాస్ మా చుట్టూ ఇంటి చుట్టూనే కాసాయి కదా. ప్రతి క్షణం కూడా రాత్రి పగలు మా ఇల్లే ఒక బిగ్ బాస్ అయింది కదా గత ఏడాది. చుట్టూ అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ మేమేమైనా అబద్ధం చెప్పామా? మేమేమైనా దాచిపెట్టామా? అన్నీ ఓపెన్గా చెప్పాం కాబట్టి ప్రజలన్నీ మాలో ఉన్న విషయాలన్నీ కూడా విన్నారు, నమ్మారు, మాకు మళ్ళీ మంచి పొజిషన్లో పెట్టారు. ఈరోజు బిగ్ బాస్లో కూడా ఆహ్వానం పలికేటట్టు ప్రజలే చేశారు. లేకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్లోకి? సో ఇక్కడ రహస్యాలు ఏముండవు. బయట ప్రపంచం మాకు రహస్యం లేదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే రహస్యం ఏముంది? న్యాచురల్గా ఉంటుంది తను. ఇక్కడ రహస్యాలు ఏముండవు. దీనివల్ల పొలిటికల్గా ఎవడేం చేస్తాడు? అపోజిషన్ ఏం చేస్తాడు? లేకపోతే ఇంకోళ్ళు రూలింగ్ కానీ ఏం చేస్తారు? ఎవరు చేసేది ఏమి ఉండదు. మేమేమైనా అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, భూదందాలు చేసినా, దోపిడీ చేసినా, ₹1 లంచం తీసుకున్నా, సంఘ విద్రోహక కార్యక్రమాలు ఏమైనా పనులు చేస్తే మాది తప్పు అవుతుంది. దీనివల్ల ఎవరికి ఏం దొరుకుతుంది? ఎవరికి ఏం పాయింట్ దొరుకుతుంది? దొరికినా ప్రాబ్లం లేదు, విల్ ఫేస్. అంటే పర్సనల్ ఇష్యూ అనేది పొలిటికల్ లైఫ్ పైన మీకు ఇంపాక్ట్ చూపెట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇంపాక్ట్ పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా, నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారా? పర్సనల్ లైఫ్ నాకు ఇంపాక్ట్ చూపించలే. ఇప్పుడు 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను నేను అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నా మీద ప్రగల్భాలు పలికాడు నామినేషన్కు ముందు. కట్ చేస్తే కౌంటింగ్ వచ్చిన తర్వాత 32,000తో గెలిచాడు. మా శ్రీకాకుళం జిల్లాలో అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చింది ఎవరికో తెలుసా? అచ్చెన్నాయుడికి. ఒక సర్పంచ్ క్యాండిడేట్ ధర్మాన ప్రసాద్ మీద 54,000తో గెలిచాడు. ఇంకొక రాజకీయాలు కొత్తగా వచ్చిన వ్యక్తి 45,000తో గెలిచాడు పాతపట్నంలో. అందరు మెజారిటీసు 40,000 దాటే. ఒక్క అచ్చెన్నాయుడిదే 32,000. ఒకవేళ నాకే వ్యక్తిగత సమస్య కారణమైతే ప్రజలు నాకు 75,000 మంది ఓట్లు వేస్తారా? అచ్చెన్నాయుడు 32,000తోనే స్టక్ అవుతాడా? ఎందుకు 70,000 తెచ్చుకోలేకపోయాడు? నేను కాబట్టి తెచ్చుకోలేకపోయాడు. దువ్వాడ శ్రీనివాస్కు ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం అది, స్థానం అది, అభిమానం అది. ఇంతకన్నా మీకు ఎవిడెన్స్ ఏంటి కావాలి చెప్పండి? దమ్ముంటే అచ్చెన్నాయుడు ఎందుకు 70,000తో నా మీద గెలలేదు? సవాల్ చేశాడు కదా. ఎందుకు సగానికి సగం పడిపోయినాడు? అతని ద్వారా టిక్కెట్లు పొందిన వాళ్ళు గెలిచారే 50,000తో 55,000తో. మరి ఈయన ఎందుకు సత్తా చూపించలేకపోయాడు? అది దువ్వాడ శ్రీనివాస్ అంటే. ఇది నా వ్యక్తిగత కారణం. వ్యక్తిగత కారణాన్ని ప్రజలు ఎవరు తీసుకోరు. ప్రజలకి నేను ఎలా మేలు చేశానన్నదే చూస్తారు. ప్రజలతో నేను ఎలా ఉన్నానన్నదే చూస్తారు. ఇప్పుడు అదే చూస్తున్నారు కాబట్టి మేము ఈరోజు గౌరవాన్ని పొందాం మళ్ళీ ప్రజల ద్వారా. సో తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదు. సో మేడం వెళ్ళారు ఆల్రెడీ. సో అటు పొలిటికల్ నుంచి ఏమైనా ప్రెజర్ ఏమైనా ఉండబోతుందా ఏంటి? ఎవడి ప్రెజర్స్కి మేము ఖాతరు చేస్తే కదా. మేము ఎవరికైనా ఖాతరు చేసినప్పుడు కదా మాకు భయం. మేము ఇండిపెండెంట్స్. ఇప్పుడు
ఇండిపెండెంట్గా సర్పంచ్ అభ్యర్థుల్ని పోటీలో పెడుతున్నాను, ఎంపీటీసీలని పెడతాను, రేపు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా మా జిల్లాలో నేను పెడుతున్నాను, నేను పోటీ చేస్తున్నాను. నన్ను ఎవరు అడిగేది? మమ్మల్ని ఎవరు అడుగుతారు? మమ్మల్ని అడిగే దమ్మెవడికి ఉంది అంటున్నా. ఎవడిని మేము ఖాతరు చెయ్యం, ముక్కు సూటిగా పోతాం. అదే మా విజయ రహస్యం. మొదట బిగ్ బాస్ ఓకే వెళ్ళాలని చెప్పగానే మీరేమన్నారు? ఒపీనియన్ ఏమైనా భయపడ్డారా? ఏమైనా? నో భయపడటం ఏం లేదు. నాగార్జున గారు చాలా మంచి ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఆయన నడిపిస్తున్నటువంటి బిగ్ బాస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్, గుడ్ ఛాన్స్. అంటే బిగ్ బాస్లో మెంటల్ స్ట్రెంత్ ఎంత అవసరమో అటు ఫిజికల్ స్ట్రెంత్ కూడా అంత అవసరం. రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారా మాధురి గారు? మెంటల్ స్ట్రెంగ్త్ తనకు చాలా ఉంది, విస్తారంగా ఉంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా షీ కెన్ ఫైట్, నో ప్రాబ్లం. సో మీకు ఇష్టంగానే మేడం మేము ఒప్పించారా, లేకుంటే మీరే మేడం ఒప్పించారా బిగ్ బాస్ అంటే? లేదు, నాకైతే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఒక్కడిని అయిపోతున్నాను. నన్ను ఎవరు చూస్తారు? మరి ఉండలేస్తారా మరి అన్ని రోజులు? ఇబ్బందే ఉంది కొంచెం. వెళ్ళటం అన్నది వ్యక్తిగతంగా కొంచెం బాధే. తప్పదు, వచ్చిన ఆప్షన్స్ని, ఛాన్సెస్ని ఎందుకు పోగొట్టుకోవాలి? లెట్స్ గో. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదా మీ పైన? నెగిటివ్ కానీ కాదు. వీ డు నో హౌ టు మేక్ ఇట్ పాజిటివ్. దీన్ని ఎలా పాజిటివ్ చేసేయాలో మాకు తెలుసు. అన్నీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళం కదా, ఇదెంత పని మాకు, చేస్తాం. సో ప్రేక్షకులకి ఏం చెప్తారు? బిగ్ బాస్ ప్రేక్షకులు కావచ్చు, మాధురికి కావచ్చు. మాధురి వెళ్తుంది కాబట్టి చక్కగా, నేనంటాను బిగ్ బాస్ కాన్సెప్ట్లో రియాలిటీ షో కాబట్టి న్యాచురల్గానే ఉండి, రియల్గానే ఉండి, మనమేంటి, మనం ఎలా ఉంటాం, వ్యక్తిగతంగా ఎలా ఉంటాం, అలాగే అందులో ఉండి గెలవని ఓడిని ఆఖరి వరకు ఉంటారా ఉండరా అన్నది అనవసరం. ఉన్న ఒక్కరోజైనా ఎలా ఉంటాం అన్నదే ఒక మార్క్. బిగ్ బాస్లో ఒక మార్క్ తనకి రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా మాధురి మరి బిగ్ బాస్లోకి వెళ్ళారు కాబట్టి మాకు స్థాయినిచ్చింది మీరే. ప్రజలే దేవుళ్ళుగా నమ్మినటువంటి నేను నా రాజకీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నో కష్టాల్లో మీరే అండగా నిలబడ్డారు. ముఖ్యంగా టెక్కలి, శ్రీకాకుళం జిల్లా ప్రాంతం నుంచి ఈరోజు 2 రాష్ట్రాలకి పరిచయం చేసింది ఎవరు? టెక్కలి ప్రజలు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు. మరి వారి ద్వారా పరిచయమైనటువంటి ప్రజలు ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము రుణపడి ఉన్నాం. వారికి మా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాం. మాకింతటి స్థాయినిచ్చి, ఈ గౌరవాన్ని ఇచ్చి, బిగ్ బాస్ కూడా మాధురిని పిలవటం కన్నా మీరు పంపించారు అని నేను అంటాను. ప్రజల గురించి నేను డైరెక్ట్గా మాట్లాడేది. బిగ్ బాస్ టీం పిలవటంగా మేము గొప్పగా తీసుకోవట్లేదు. ప్రజలే మాకు పంపించేటట్లు బిగ్ బాస్ టీంకి మాధురి గురించి తెలియజేసేటట్టు చేసింది ప్రజలు. మాధురి వెళితే బాగుంటుంది అన్న ఒక టాక్, ఆ టాక్ వల్ల అంత సబ్జెక్ట్ వచ్చింది. సో ఇది చేసింది ఎవరు? మీరే కదా. కాబట్టి మాధురి మరి వెళ్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రాజకీయంగా ఓట్లు వెయ్యండి అని అడగడం నాకు అలవాటు, కానీ బిగ్ బాస్లో కూడా మాధురికి ఓ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు ఆ రోజు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ నెంబర్కి మీరందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక స్థాయిలో మాధురిని నిలబెట్టవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున RTV ద్వారా కోరుకుంటున్నాను. సో బిగ్ బాస్ ఏంటి అని ప్రత్యర్థులకు ఎలాంటి అస్త్రం కాదని భావిస్తున్నారా మీరు? ప్రత్యర్థులకి అస్త్రం కాదు, మేమే అస్త్రం. మాకు ప్రత్యర్థులు ఏం చేస్తారు అస్త్రాలు? అది నేను ఎవరికి భయపడమండి, మీకు తెలియజేస్తున్నా. ఎవరిని భయపడేది లేదు, ఎవరిని ఖాతర చేసేది లేదు. ప్రజలే మా దేవుళ్ళు. ప్రజలొక్కరికే మేము శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఎవడో ట్రోలర్స్ గాళ్ళకి, ఎవడో విమర్శకులకి వాళ్ళు వినాల్సిన అవసరం మాకు లేదు. వినం కూడా, ఖాతర చేయం. మిస్ అవుతాం. సో టాప్ 5లో ఉండాలని కోరుకుంటారా, లేకుంటే విన్నర్ కావాలని కోరుకుంటున్నారా? ఎవరైనా విన్నర్ కావాలని కోరుకుంటాం కదా. యు వాంట్ టు విన్ ది గేమ్. లెట్స్ సీ. సార్ మొత్తం మీద అటు మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు ఇటు ఫిజికల్గా కూడా ఎంతో బలంగా ఉంటారు. అందరికి కూడా ఎవరికి అక్కడ అందరికీ కూడా పోటీ ఇస్తారు. ఖచ్చితంగా మాధురి అటు విన్నర్గా అయ్యి కప్పు గెలిచే వస్తుంది అంటూ కూడా ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ మనతో పాటు చెప్తున్నారు. కనపర్సిన జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.